నమస్తే, నా పేరు కృష్ణరాజు వివిఆర్. నిన్నటి రోజున సాక్షి టీవీ డిబేట్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనికి కారణం ఏమిటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, తరువాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతి పరిసర ప్రాంతాలలో, అమరావతిలో అనలేదండి, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిజానికి ఈ సమస్య అనేది వాళ్ళు కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు, గతంలో కూడా ఉంది. అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు, అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సేవ చేస్తూ ఉన్నాయి. వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి, వారికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నాయి, వారికి సంబంధించిన పిల్లలను చదివిస్తున్నాయి. ఈ సమస్య అనేది ఆ పరిసర ప్రాంతాలలో చాలా తీవ్రంగా ఉంది అని గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు 4 ఏళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక కథనం వచ్చింది, ప్రత్యేకంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే. నేను దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఆ ప్రాంతంలో ఉంది, అయితే ఆ సమస్య ఈ ప్రాంతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆ సమస్య ఇప్పటికీ ఉంది కాబట్టి అక్కడ దాదాపు చిన్న పెద్ద 150 స్వతంత్ర సేవా సంస్థలు అక్కడ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ కావచ్చు, మెప్మా కావచ్చు, వారు కూడా అక్కడ అనేక కార్యక్రమాలు వీరి కోసం చేస్తున్నారు. నిజానికి ఏంటంటే, అధికారులను అడిగితే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పగలరు. అక్కడ ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్ అక్కడ ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో వాళ్ళు చెప్పగలరు. నిజానికి అంటే ఒక 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాయి అంటే ఆ సమస్య తీవ్రంగా ఉందని చెప్పే భావించాలి. అదే భావనతో నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను. నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య. దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే అది మనకంత హోందాగా ఉండే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు. దానిని మనం కూడా వదిలేసి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న మాటను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికంటే అమరావతి పరిసర ప్రాంతాలలో ఎవరికి నేను వ్యతిరేకం కాదు, ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. రెండవది, అమరావతి రాజధానిగా ఆల్రెడీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, దానిని ఎవరూ కూడా ఏమీ చేసే పరిస్థితి ఇప్పట్లో లేదు. కానీ ఈ ఈ వ్యాఖ్యలకు రాజకీయాలు జోడించి ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు అధికార పక్షానికి, కూటమికి సంబంధించిన వారందరూ కూడా వైసీపీకి సంబంధించిన వారి మీద, అలాగే సాక్షి మీద, లేకపోతే సాక్షి యజమానులైన భారతి గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. అది భావ్యం కాదేమోనని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. సమస్యను ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవటమే నా ఉద్దేశం తప్ప దీంట్లో మరొక ఎటువంటి హిడెన్ ఎజెండా అయితే లేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. అమరావతి అనేది రాజధాని, ఎవరికీ సందేహం లేదు. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా 2వ స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలుంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది
అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే, అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే, అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. వీటి సారాంశం ఏంటంటే, బుక్ ఏ కాల్ గర్ల్ ఇన్ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ 24/7 ఇట్లాగనమాట. అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా? అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి? ఆంధ్రప్రదేశ్ అమరావతి, లేదా మహారాష్ట్రలో ఉన్న అమరావతి, లేదా ఇంకో రాష్ట్రంలో ఉన్న అమరావతి అనేది పక్కన పెడితే, అమరావతి అనేది మనకు దేవతల రాజధానిగా భావిస్తున్నప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు? మూడవ మీకు పేపర్ కటింగ్ ఏంటంటే, ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త. ఈ వార్త సారాంశం ఏంటంటే, రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం కలకలం రేపుతోంది. హైటెక్ వ్యభిచారంపై పోలీసు వర్గాల నిఘా. ఇది ఎక్కడండి? ఇది రాజధాని ప్రాంతంలో. నేను చెప్పింది ఏంటి? రాజధాని పరిసర ప్రాంతాల్లోని నేను చెప్పాను అక్కడ. తర్వాత ఇది మరో ముఖ్యమైన క్లిప్పింగ్. ఇది డక్కన్ క్రానికల్లో వచ్చింది. ఒకసారి చూడండి. అది ఈ డక్కన్ క్రానికల్ సారాంశం ఏంటంటే, ఈ పత్రిక ఇచ్చిన వ్యవస్థ సారాంశం అంటే, అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్. అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే, అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు, మానవ అక్రమం అంటే సహజంగా మహిళల గురించి, అక్రమ రవాణాకు కేంద్రంగా అనలేదండి. క్యాపిటల్, సెంట్రల్ అని చెప్పి అనలేదు అక్కడ, క్యాపిటల్ అన్న మాట వాడారు. అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు రాజధానిగా మారింది అన్నది ఈ పత్రికలో వచ్చిన వార్త యొక్క సారాంశం. అయితే ఈ వార్త వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు. అమరావతి రాజధానిలో మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్తే ఎవరు అసలు దాని గురించి పట్టించుకోలేదు. కానీ నేను ఇంచుమించు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పంటే మాత్రం దాని మీద దుమారం చెలరేగింది. అలాగే ఇంకొకటి, ఇది హ్యాన్స్ ఇండియాలో వచ్చిన కథనం. ఈ కథనం సారాంశం ఏంటంటే, పోలీస్ బస్టెడ్ సెక్స్ ర్యాకెట్ ఇన్ అమరావతి. అమరావతిలో ఈ సెక్స్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు, ముగ్గురిని అరెస్టు చేశారు. అంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి హ్యాన్స్ పత్రిక గతంలోనే ప్రచురించింది. దీనికి సంబంధించి ఇది 2024 సర్వే, జాతీయ సర్వే. దీని ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 133,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.